మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పాకల్లో రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటితో మాజీ స్పీకర్ తమ్మినేని, మాజీ ఎంపీ మార్గాని భరత్, జడ శ్రవణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. దేవాలయాల జోలికొస్తే సహించబోమని కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్ హెచ్చరించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో కోతుల భావిశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రతి కార్యకర్తను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే విధంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపక్కలో నిర్వహించిన కార్యకర్తే అధినేత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాకాలలో జరిగే బీచ్ ఫెస్టివల్ కు ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు అహర్నిశలు కష్టపడుతున్నారని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. ఫెస్టివల్ ఏర్పాటును ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో రేషన్ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయని కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మండిపడ్డారు. అధికారుల మధ్య జరిగిన ఆడియో సంభాషణలను మీడియా సమావేశంలో వినిపించారు. మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఏర్పాట్లను సమీక్షించారు. భైరవపాలెంలో కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గత 6 ఏళ్లుగా డ్వాక్రా సంఘంలో సీఏగా పనిచేసిన తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని సరిత అనే మహిళ నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గనిజర్లలోని వెలుగు ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణం కన్నులో పండుగగా జరిగింది. ఉత్సవమూర్తులకు అర్చకుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జ్ఞాన ప్రసూనామ సమేత వాకిలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.